మీరెప్పుడైనా గమనించారా? నిన్నటి వరకు కళకళలాడిన మీ నిమ్మ, మామిడి లేదా ఇతర పండ్ల చెట్లు ఒక్కసారిగా పసుపు రంగులోకి మారి, ఆకులు రాలిపోయి, పూర్తిగా ఎండిపోతున్నాయా? చాలామంది ఏమనుకుంటారంటే, నీరు పోయలేదు కాబోలు లేదా ఎరువులు తక్కువయ్యాయి అనుకుంటారు. కానీ అసలు నిజం వేరే ఉంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక చెట్టు చనిపోవటానికి ఒక కారణమే ఉండదు. పైకి ఆకులు ఎండిపోతున్నా అసలు సమస్య ఉండేది మాత్రం భూమి లోపల, అంటే వేర్ల దగ్గర. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటిది వైరస్ దాడి. వైరస్ ఒక్కసారి చెట్టులోకి ప్రవేశిస్తే అది నెమ్మదిగా వేర్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల వేర్లు భూమి నుంచి నీటిని, పోషకాలను గ్రహించలేవు. ఫలితంగా కొత్త చిగులు రావు. ఉన్న ఆకులు పసుపు రంగులోకి మారి చెట్టు చనిపోతుంది. రెండవది ఎలుకలు. ఇవి రాత్రిపూట భూమిలో బొరియలు చేసి చెట్టు వేర్లను లేదా కాండాన్ని లోపల కొరికేస్తాయి. దీనివల్ల ఆహారం పైకి అందదు. బయట ఆకులు బానే ఉన్నట్లు కనిపిస్తాయి కానీ సడన్గా చెట్టు కుప్పకూలిపోతుంది. మూడవది వైట్ గ్రబ్స్ లేదా వేరు కొరుకు పురుగులు. ఇవి మట్టిలో ఉండి చెట్టు వేర్లను ఆహారంగా తీసుకుంటాయి. వేర్లను కొరకటం వల్ల వేరుకి భూమికి మధ్య ఉన్న కనెక్షన్ కట్ అవుతుంది. చెట్టును పట్టుకుని ఊపితే తేలికగా ఊగిపోతుంది. వర్షాకాలం తర్వాత వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వైరస్ దాడి మరియు వేరుకుళ్ళు నివారణ. వేరుకుళ్ళు నివారణకు ట్రైకోడెర్మా విరిడి అనే జీవశిలీంద్రనాశినిని 1 లీటరు నీటికి 5 గ్రాములు కలిపి చెట్టు మొదట్లో పోయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్. సమస్య ఎక్కువగా ఉంటే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ పౌడర్ను లీటరు నీటిలో కలిపి చెట్టు మొదలు తడిసేలా పోయాలి. వేరుకొరుకు పురుగుల నివారణ, వైట్ గ్రబ్స్ కంట్రోల్. చెట్టు నాటేటప్పుడు లేదా ప్రతి 3 నెలలకు ఒకసారి మట్టిలో వేపపిండి, నీమ్ కేక్ కలపటం వల్ల వేరుపురుగులు దరిచేరవు. మెటరైజియం. మెటరైజియం అనిసోప్లియే అనే జీవశిలీంద్రాన్ని మట్టిలో కలిపితే తెల్ల పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. రసాయనిక పద్ధతి. పురుగులు ఎక్కువగా ఉంటే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి భూమి తడిసేలా పోయాలి. ఎలుకల నివారణ, ర్యాట్ కంట్రోల్. తోటలో లేదా ఇంటి దగ్గర ఎలుకల బొరియలను గుర్తించి వాటిని మట్టితో లేదా సిమెంట్ ముక్కలతో మూసివేయాలి. అప్పుడప్పుడు చెట్టు మొదలు దగ్గర మట్టిని తవ్వుతూ ఉంటే ఎలుకలు అక్కడ నివాసం ఉండవు. అవసరమైతే ఎలుకల బిళ్ళలు, ర్యాట్ కేక్స్ వాడాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్.